హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మెడిసిన్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అన్న కళ చాలా మందికి ఉంటుంది. నీట్లో సరైన ర్యాంక్ రాకపోతేను, అంటే ఆ రోజు పరిస్థితికి వెళ్ళి సరిగ్గా మెంటల్గా కుదరకపోవడం కావచ్చు, హెల్త్ బాగాలేకపోవడం కావచ్చు, పేపర్ టఫ్ కావచ్చు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ కారణాలు అవుతాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ నీట్లో వాళ్ళకి ర్యాంక్ రాకపోతే, బీకాట్ సీట్ అఫోర్డ్ చేయలేకపోతే, ఇంకా కంప్లీట్ గా డాక్టర్ అవ్వాలి అని అనుకునే కళ అలా ఉంచేయడమేనా? లేదు. అబ్రాడ్లోకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయొచ్చు. వీళ్ళకి అబ్రాడ్లో చాలా కంట్రీస్ చాలా ప్యాకేజెస్ ఆఫర్ చేస్తూ డిఫరెంట్ కాలేజెస్లో మెడిసిన్కి సంబంధించి ఎంబీబీఎస్ స్టడీ అబ్రాడ్ అని ఆఫర్ చేస్తున్నప్పటికీ కూడా ఇవాల్టి మన వీడియోలో కిర్గిస్తాన్లో ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ని పర్స్యూ చేయడానికి ఓ స్టేట్ యూనివర్సిటీలో ఫ్రమ్ కిర్గిస్తాన్ అనమాట, వీళ్ళకి సంబంధించి WCIEC అనే ఒక కన్సల్టెన్సీ ఈస్ టేకింగ్ అప్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఇంటూ కిర్గిస్తాన్ ఓ స్టేట్ యూనివర్సిటీ. దీనికి సంబంధించిన ఆ పర్టికులర్ కన్సల్టెన్సీ రిప్రజెంటేటివ్స్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ మాటల్లోనే మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సో నాతో పాటు ఉన్నారు WCIEC అడ్మినిస్ట్రేషన్ తరఫున చూసుకోవడానికి పర్వీన్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అండ్ కిర్గిస్తాన్ లో ఓ స్టేట్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి స్టూడెంట్ అండ్ ఆల్సో పర్వీన్ గారి డాటర్. షీఈ్ విత్ మీ. సోనీ కూడా నాతో ఉంది. హాయ్ సోనీ. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్. వాట్ అబౌట్ యూ? అబ్సల్యూట్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అసలు ఈ యూనివర్సిటీ డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ మెడిసిన్ చేయడం ఎంతవరకు సేఫ్, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. పర్వీన్ గారు మీరు చెప్పండి, WCIEC తరఫున మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూర్చున్నారు ఈ ఇంటర్వ్యూలో. సో అసలు మీ గురించి పరిచయం చేయాలి అని అంటే ఏం చెప్తారు? అండ్ స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? అక్కడి నుంచి మొదలెడదాం. నేను కిర్గిస్తాన్ లో 2 years నుంచి ఉంటున్నానండి అమ్మాయితో పాటు. ఫస్ట్ మా అమ్మాయి నీట్ రాసింది ఇండియాలో. ఓకే. సీట్ రాలేదు. పోనీ బీకాట్ గా వెళ్ళాము, ఇమ్రా కాలేజ్కి వెళ్ళాము. ఎంత అవుతుందంటే 70 లక్షలు 80 లక్షలు అన్నారు. మాకు అంత స్తోమత లేదు. అయితే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, చిన్నప్పటి నుంచి నాకు కళ అమ్మాయిని డాక్టర్ చదివేయాలని. అమ్మాయి కూడా నేను డాక్టర్ అవుతాను మమ్మీ అంటూ ఉంటుంది. ఇలా ఇక ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి ఫ్రెండ్ తో పాటు మేము కిర్గిస్తాన్కి వెళ్ళాము. ఆమె సొల్యూషన్ చేసింది. అంటే మేము ఓ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాము, అది గవర్నమెంట్ కాలేజీ, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పటికి 1 time లాంగ్ టర్మ్ అయిపోయింది, ఇంకా తీసుకోవద్దు, నేనున్నాను రమ్మని చెప్పింది. ఇక మేము స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళాము. ఇక్కడ ఏమైందంటే అమ్మాయితో పాటు నేను వెళ్ళాను. ఓకే. ఎందుకంటే మా వారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇక అమ్మాయి ఒకటి నేను ఒకటి, ఇద్దరం విడివిడిగా ఎందుకని, ఒకతే కూతురు, ఇంకా నాకు పిల్లలు లేరు. ఇక అమ్మాయి ఉన్నా అక్కడ సింగిల్, నేను ఇక్కడ మదర్గా కూడా సింగిల్. ఇలా ఎందుకని ఇక అమ్మాయితో పాటు నేను వెళ్ళాను. వెళ్ళాక ఇక అక్కడ ఉంటూ ఉన్నాము. తర్వాత కాలేజ్ వాళ్ళు నాకు హాస్టల్ ఇన్ఛార్జ్ గా మీరు ఉండండి, ఇక్కడ లేడీస్ అమ్మాయిలు ఉంటారు, ఒక 1000 పీపుల్స్ దాకా హాస్టల్లో, వాళ్ళని చూసుకుంటూ ఇన్ఛార్జ్ గా ఉండండి అన్నారు. ఇక నేను కూడా అక్కడ ఉంటూ, అక్కడ మా అమ్మాయిలకి ఏమన్నా హెల్త్ బాగోకపోయినా, వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఫర్గా ఒక మోరల్ సపోర్ట్ అంటే ఒక ఇన్ఛార్జ్ గా అలా కాకుండా ఒక అమ్మగా, మా అమ్మాయి ఎలాగో వాళ్ళు కూడా నాతో బాగా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటారు, ఆంటీ 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 అని. అలాగా మా అమ్మాయి ఎలాగో మా అమ్మాయితో పాటు వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు మమ్మీ డాడీని వదిలేసి వస్తారు. ఇప్పుడు నేనంటే వెళ్ళాను, అందరికి అలా జాబులు ఉంటాయి, వర్కులు ఉంటాయి, అవన్నీ వదుకుని రాలేరు కదా. అలా నేనున్నాను కాబట్టి వాళ్ళని దగ్గరుండి చక్కగా చూసుకుంటాను. వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్లో చూపించాలన్నా నేను వెళ్ళిపోతాను, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాను. అంటే మీరు డైరెక్ట్ గా WCIEC తరఫున కాకుండా ఒక పేరెంట్ గా వెళ్ళి ఇతర స్టూడెంట్స్ కి కూడా మీరు హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అండ్ ఆల్సో WCIEC కూడా మీరు అక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ హాస్టల్లో బాగా పిల్లలతో బాగా సోషల్ గా ఉంటాను, వాళ్ళతో బాగా సపోర్ట్ గా ఉంటాను. ఇదంతా యూనివర్సిటీ వాళ్ళు గమనించారు. 2 సంవత్సరాల నుంచి బాగా పేరెంట్స్ తో కలిసిపోయి ఉంటుంది. వీళ్ళకి ఒక అవకాశం, మన ఆఫీస్ అనేది ఇప్పుడు వేరే కన్సల్టెన్సీ వాళ్ళ ద్వారా వస్తుంటే ఏమవుతుందంటే ఎక్కువ మనీ కట్టించుకుంటున్నారు వాళ్ళు. కన్సల్టెన్సీ ఫీజులని, చార్జెస్ అని, అవన్నీ ఇవన్నీ కట్టించుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఏ ఒక్కళ్ళు చెప్పరండి. కన్సల్టెన్సీలో ఫీజు కట్టించుకున్నామా ఇటు నుంచి పంపించేస్తారు స్టూడెంట్స్ ని.
అటువైపు వాళ్ళకి పాపం ఏమైనా ఇబ్బంది వచ్చినా ఫర్దర్ ఇంకా గా వాళ్ళ వాళ్ళకి తరఫున మాట్లాడడానికి ఎవరు అడగడానికి ఉండరు. ఎవరికి ఉండరు. పాపం పేరెంట్స్ కి ఇక్కడేమో ఇబ్బంది, ఇబ్బందిగా పిల్లలు ఉంటుంది. ఎక్కడ కష్టపడుతున్నారా అని. ఈ కన్సల్టెన్సీ వాళ్ళంతా ఏంటంటే వీళ్ళ కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటారు, పంపించేస్తారు. ఫర్దర్ గా అటు పిల్లలు ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొత్తగా వెళ్తారు, కాబట్టి అక్కడ మీరు అక్కడే ఉంటారు కాబట్టి పేరెంట్స్ కి కూడా ఒక ధైర్యం, ధైర్యంగా ఉంటుంది. అవును, ఒక పేరెంట్ అక్కడ ఉన్నారు, మంచి చెడు ఏమన్నా లేకపోయినా ఉన్నా మీకు ఫోన్ చేయొచ్చు, అవును. పిల్లల బాగోగులు మీతో మాట్లాడొచ్చు ఆ మ్మ్. రకంగా. అదేనో అండి, అసలు నీట్ క్వాలిఫై అయ్యే అటు రావాలండి. ఆ, చాలా మంది కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కమిషన్ల కోసం మ్మ్. ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా నీట్ క్వాలిఫికే లేకపోయినా అడ్మిషన్ చేసేస్తారు, మ్మ్. చేసేసి అటు పంపిస్తారు. మ్మ్. అక్కడ వచ్చి ఫర్దర్ గా వాళ్ళు చదువుకుని తర్వాత ఆ డిగ్రీ తీసుకుంటారు. మ్మ్. ఆ డిగ్రీ ఇన్వాలిడ్ మన మ్మ్. ఇండియాకి వచ్చేసి. అంటే నీట్ ఇండియాలో క్వాలిఫై అవ్వకుండా అక్కడ డిగ్రీ తీసుకుంటే అది ఇన్వాలిడ్ ఇన్వాలిడ్. ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయడానికే లేదు వీళ్ళు. లేదు. ఇక వాళ్ళ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. డిగ్రీ వాల్యూ లేనప్పుడు చదివి ఏం ప్రయోజనం అండి? 100% కరెక్ట్ గా చెప్పారు. అది ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి. మన డబ్బుల కోసమో మన కమిషన్ కోసమో అలా చేయకూడదు. మ్మ్. పేరెంట్స్ నమ్మకాన్ని మనం పోగొట్టకూడదు. మ్మ్. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మ్మ్. ఇన్ని లక్షలు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే అది బెస్ట్ మంచి కాలేజ్. మ్మ్. దాంట్లో చదవాలంటే 32 నుంచి 34 లక్షల దాకా అయ్యిద్ది. మ్మ్. వీళ్ళు ఏం చేస్తారు, కన్సల్టెన్సీ వాళ్ళు కొంచెం చెప్తారు ఫీజు, 15 లక్షల్లో అయిపోతుంది, 17 లక్షల్లో అయిపోతుంది, ఇలా చెప్పేసి అడ్మిషన్ చేసేస్తారు. మ్మ్. చేసి ఈ స్టూడెంట్స్ ని అటువైపు పంపిస్తారు. మ్మ్. పంపించినాక ఏం జరిగిద్ది, కిరికిస్తానే చెప్తారు, తర్వాత ఈ పిల్లల్ని తీసుకెళ్లి మామూలుగా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తారు. మ్మ్. ఇక్కడ అంటే ముందర చెప్పింది ఒకటి, జాయిన్ జాయిన్ చేసేది చేసేది మరొకటి. ఒకటి. మ్మ్. అలా చేస్తారు కొంత కన్సల్టెన్సీ వాళ్ళు. ఉన్నది ఏదైనా ఉన్నట్టు చెప్పరండి ఇది అక్కడ. లైక్ నా ఫ్రెండ్ కి ఎక్స్పీరియన్స్ అయింది మ్యామ్. లైక్ Hmm. ఈ స్టోరీ మాకు ఎలా తెలిసిందంటే, మా ఫ్రెండ్ కి లైక్ ఒక కాలేజ్ అని చెప్పి ప్రైవేట్ కాలేజ్, ఇప్పుడు ఆ ప్రైవేట్ కాలేజ్ కి అగ్రిగేషన్ అనేది క్యాన్సిల్ అయి ఉంది. అయ్యయ్యో, ఇప్పుడు అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది అయ్యో, ఇండియాకి. అంత డబ్బులు ఖర్చు పెట్టిందంతా పాపం వేస్ట్ అయిపోయింది. మొత్తం వేస్ట్, 10 lakhs నియర్లీ అయ్యయ్యో. మొత్తం వేస్ట్. Hmm. అమ్మాయి చదువుకొని 1 ఇప్పుడు year మీరు promote డబ్బులు అక్కడ చేస్తున్నటువంటి- పెట్టినా లైక్ 1 year 2 years వేస్టే కదా. కొన్ని ఫేక్ కన్సల్టెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఇటలీలో చదివితే ఎంబీబీఎస్ ఫ్రీ అని చెప్తున్నారు. ఎంబీబీఎస్ ఫ్రీ అని చెప్పి ఆ పిల్లల్ని ఆ సైడ్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, 6 months కోచింగ్ ఇస్తారు, ఐమ్యాట్ ఎగ్జామ్ రాసుకుంటారు పిల్లలు, నీట్గా ఐమ్యాట్ క్లియర్ చేసేసుకుంటారు, చక్కగా అబ్బాయి ఎంబీబీఎస్ ఫ్రీగా చదువుకొని మన ఇండియాకి వచ్చేస్తారని చెప్తున్నారు. మ్యామ్ నాకు అసలు ఒక డౌట్, ఐమ్యాట్ క్లియర్ చేసేంత కెపాసిటీ అబ్బాయికి ఉంటే ఇక్కడ నీటే క్లియర్ అయిపోద్ది మ్యామ్. వాళ్ళు అసలు ఫారెన్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏంటంటే తెలియక స్టూడెంట్స్ అటు వెళ్ళి ఇటలీకి వెళ్ళి ఆ ఎగ్జామ్ క్లియర్ చేయకుండా మళ్ళీ అక్కడ మనీ వేస్ట్ చేసుకొని ఇండియాకి వస్తున్నారు తెలియకే. నిజంగానే మీరు చెప్పినట్లు పాపం పిల్లలకి తెలియక డాక్టర్ అవ్వాలి అన్న ఒక్క అంబిషన్ తోనే పాపం అట్లా వెళ్ళి మోసపోతున్నారు అనమాట. సరే, మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, కిర్గిస్తాన్ లో ఉన్నటువంటి ఓ స్టేట్ యూనివర్సిటీ గొప్పతనం ఏంటి? ఇప్పుడు మీరే అన్నారు చాలా కాలేజెస్ ఉన్నాయి అని, ఎందుకు పిల్లలు ఓ స్టేట్ లోనే జాయిన్ అవ్వాలి? ఎస్ మ్యామ్, ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే మ్యామ్ లైక్ కిర్గిస్తాన్లో కూడా లైక్ చూడండి, 13 కాలేజెస్కి అగ్రిటేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మన ఓ స్టేట్ యూనివర్సిటీకి లైక్ అగ్రిటేషన్కి వచ్చేసరికి మనం 2 విషయాలు తెలుసుకోవాలి మ్యామ్. లైక్ అగ్రిగేటెడ్ బై ద గవర్నమెంట్ అంటే ఆ కాలేజ్ వాళ్ళ రూల్స్ అన్నీ కరెక్ట్గా పాటిస్తుందా లేదా, ఒకవేళ పాటిస్తే మ్యాక్సిమం పీరియడ్ అనేది 6 years. దాంట్లో మా ఓ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో క్వాలిఫై అయ్యి ఉంది. వండర్ఫుల్. సో కాలేజ్కి మంచి గుర్తింపు ఉంది, ఇట్ ఈస్ అక్రెడిటెడ్ కాబట్టి ఆ కాలేజ్లో చదువుకుంటే ఆ డిగ్రీకి కూడా వాల్యూ ఉంది అని చెప్తున్నారు మీరు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎంబీబీఎస్ ని అబ్రాడ్ లో కనుక చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నీట్ క్వాలిఫై అయి ఉండాలి. సెకండ్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ యూనివర్సిటీ, మీరు చదవబోయే యూనివర్సిటీ అక్రిడిషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎగ్జాక్ట్లీ అది గవర్నమెంట్ కాలేజా కాదా అన్నది, గవర్నమెంట్ యూనివర్సిటీయా కాదా అన్నది ఎక్కువ ఎంఫసైజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కిర్గిస్తాన్ లో ఓ స్టేట్ యూనివర్సిటీ ఇస్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎస్ మ్యామ్, ఇట్ ఈస్ అ టాప్ మెడికల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ కిర్గిస్తాన్. ఎస్, ఓకే ఫైన్, ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది. అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి, WCIEC అంటే అసలు ఏంటి? మీ ఇద్దరు ఎవరు చెప్పినా పర్లేదు, ఇన్ఫాక్ట్ WCIEC అంటే ఏంటి? అండ్ ఇండియాలో మనకి ఇట్లా కన్సల్టెన్సీ ఆఫర్ చేసే బ్రాంచెస్ టు టేక్ ఇన్ టు కిర్గిస్తాన్ ఓ స్టేట్ యూనివర్సిటీ ఎవరైనా ఉన్నారా? WCIC ఫుల్ ఫామ్ వచ్చేసరికి వరల్డ్
మల్టిపుల్ చాయిస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. ఇది కిర్గిస్తాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ ఫర్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ చేయడానికి. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ అడ్మిషన్స్, డాక్యుమెంటేషన్, వీసా, హాస్టల్, ట్రావెల్, మెస్ సర్వీస్ ప్రతిదీ వీళ్ళే చూసుకుంటారు. లైక్ మీకు ఏమైనా కష్టం వచ్చిన ప్రతి స్టెప్లో వీళ్ళు తోడుగా ఉంటారు. ప్రతి ఒక్క యూనివర్సిటీకి వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది అడ్మిషన్స్ చేయడానికి. వాళ్ళకంటూ వాళ్ళ సైడ్ నుంచి అంటే బయట ఉన్న కన్సల్టెంట్స్ కాకుండా ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏంటంటే లైక్ కన్సల్టెన్సీ ఫీజు ఉండదు, ఈ మోసాలన్నీ ఏమవ్వవు, చక్కగా అమ్మాయి A to Z సేఫ్ గా ఉంటారు. ప్లస్ కాక ఆ ఎంప్లాయీస్ వచ్చేసరికి మన ఇండియా వాళ్ళై ఉన్నారు. లైక్ ఏమైనా అయినా ఫర్దర్ గా వీళ్ళు వచ్చి వీళ్ళని కలవచ్చు, లైక్ అడగొచ్చు, తెలుసుకోవచ్చు. గాట్ ఇట్, బ్యూటిఫుల్. ఇప్పుడు బేసికల్ గా మనకి ఇండియాలో వేరే బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు WCIC అనేది మెయిన్ సిటీస్ లో ఉన్నాయి. లైక్ మహారాష్ట్ర, పూణే, తమిళనాడు, చెన్నై, మదురై అండ్ విజయవాడ. ఇప్పుడు మన విజయవాడలో కూడా ఓపెన్ అయింది నియర్ బెల్ సర్కిల్. లవ్లీ. ఇప్పుడు జనరల్ గా అంటారు కదండి, మనం గనక ఫారెన్ వెళ్ళి మెడిసిన్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది అని అంటారు కదా, ఆ మాట నిజమేనా? నిజంగా సెటిల్ అయిపోతుందా? లేదు మ్యామ్, అలా అనుకోవడం అసలు అదొక మిత్ అన్నమాట. అలా ఏం ఉండదు. ఇప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఎవరికి సెట్ అవుతుందంటే మ్యామ్, ఇప్పుడు నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు, 2 to 3 times లాంగ్ టర్మ్ తీసుకుంటారు, అయినా సీట్ రాదు, గవర్నమెంట్ సీట్ రాదు. ఇప్పుడు మన ఇండియాలో చదవాలంటే 1 కోటి నుంచి 1.5 కోటి వరకు అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ అంత ఎఫోర్డ్ చేయాలంటే వాళ్ళ కిడ్నీస్ అమ్ముకోవాలండి. నిజంగా లైక్ అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే లాంగ్ టర్మ్ తీసుకున్నాను, 468 వచ్చినాయి. నేను నిమ్రా కాలేజ్లో అడిగాను, అక్కడ ఏమన్నారు 70 lakhs అన్నారు. 70 lakhs అంటే ఒక మదర్ సింగిల్ పేరెంట్ కి అంత ఎఫర్ట్ చేయలేము అసలు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత ఎఫర్ట్ అయితే చేయలేము. అలాంటి స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ కళ ఇంకా ఒక కళలాగా అయిపోతుంది మన ఇండియాలో ఉంటే. అందుకని ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్కి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఒక మంచి అవకాశం మాత్రమే. సెటిల్ అయిపోయింది అలా అనుకోవడం ఒక మిత్ అండి. ఎక్కడైనా సరే మనం పడే కష్టాన్ని దానికి బట్టి తగ్గట్టుగా వచ్చే ఉంటుంది. మార్క్స్, దాన్ని బట్టి వచ్చేటటువంటి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ లైఫ్ లో మనల్ని డిసైడ్ చేస్తారు Yes, తప్ప ma'am. ఫారెన్ వెళ్ళి చదువుకొని వచ్చామా ఇంకా లైఫ్ సెట్ అలా ఏం ఉండదు. ఎందుకంటే It's మళ్ళీ ఇండియా depend- రావాలంటే ఎగ్జామ్ రాయాలి. Yes, ma'am. అక్కడ కూడా ఎగ్జామ్ రాయాలనుకుంటా కదా 5 years అయిపోయిన తర్వాత మెడిసిన్. నో మ్యామ్. మీరు అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే ఎగ్జామ్ అక్కర్లేదా? అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే అది వేరే స్టోరీ. అంటే Okay. లైక్ ప్రాబ్, USMLE, లైక్ అచ్చా ఏ కంట్రీకి ఆ సంబంధించి కంట్రీస్ కి రాయాలి. రాసుకోవాలి. ఓకే. సో అయితే నాకు ఇంకొకటి చెప్పండి సోని, మీరు జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మెడిసిన్, మీరు అసలు ఈ పర్టికులర్ యూనివర్సిటీ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? అండ్ చాలా కంట్రీస్ చాలా ప్రోగ్రామ్స్ ఇలాగ ఆఫర్ చేస్తాయి కదా, మీరు వై డిడ్ యూ చూస్ కిర్గిస్తాన్? లైక్ మ్యామ్, నేను చాలా కన్సల్టెంట్స్ కి అప్రోచ్ అయ్యాను. అలా చాలా కన్సల్టెంట్స్ కి నేను అప్రోచ్ అయ్యాను. లైక్ కొందరు అంటారు జార్జియా అంటారు, కానీ జార్జియాలో ఏంటి 70% ప్రైవేట్ కాలేజెసే ఉన్నాయి మ్యామ్. అవి దానికి అగ్రిగేషన్ ఎప్పుడు క్యాన్సిల్ అయిందో కూడా తెలీదు. సో అంత రిస్క్ నేను చేయలేను. మళ్ళీ ఇటు వచ్చేసరికి రష్యాలో లైక్ నా ఫ్రెండ్ ఉంది ఆ సైడ్. తను ఏంటంటే లైక్ అక్కడ చదువుతుంది 3rd year. వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకోవాలంట, వాళ్ళ రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలంట. అప్పుడు లైక్ ఆ పని అని చేయాలా లేకపోతే ఎంబీబీఎస్ అని చదవాలా? సో నాకు డాక్టర్ అనే సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా టఫ్ గా ఉంటుంది. అవును, అది పిల్లలకి ఇక్కడ మనం చక్కగా చూసుకుంటాం, మన పిల్లల్ని చక్కగా వండి తినమ్మా చదువుకో అమ్మా అని టైం కి అన్ని చక్కగా అన్ని మమ్మీ చక్కగా- చేసిస్తూ ఉంటే అన్ని చక్కగా అందిస్తాము. ఫర్దర్ గా అటు వెళ్ళినప్పుడు మనం ఉండనప్పుడు మన అమ్మాయి సేఫ్ గా ఉండాలంటే చక్కగా హాస్టల్లో ఫుడ్, టిఫిన్ అని ఇలా ఫుడ్ అని చక్కగా ప్రొవైడ్ Provide చేస్తుంది చేయాలి. కిర్గిస్తాన్ లో. Hmm. కానీ ఇటు రష్యాకి వచ్చేసి చేయదు. స్టూడెంట్స్ వండుకోవాలి. వీళ్ళు పొద్దున్నే లేచి వంట చేసుకొని తిని అక్కడికే స్ట్రెస్ అయిపోతారు ఈ పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు మనలా కాదు, మనం బాగా హెల్త్ గా ఉంటాము, ఏదన్నా వర్క్ చేసుకోవాలంటే చేసుకొని మనం వెళ్తాము. కానీ అక్కడ పేరెంట్స్ మనము, కానీ పిల్లలు వచ్చేసరికి అంత వర్క్ చేయాలంటే చేయలేదు. వాళ్ళే వండుకొని వాళ్ళే కాలేజ్ కి తినాలంటే వెళ్ళాలంటే అది ప్రాక్టికల్లీ impossible. ఇంపాసిబుల్. Yeah, అందుకని రష్యా క్యాన్సిల్, జార్జియాలో అన్ని ప్రైవేట్ కాలేజెస్ క్యాన్సిల్. సో ఇంకా నాకు తెలిసిన కిర్గిస్తాన్
అక్కడ సీనియర్ ఒకళ్ళు చదువుతున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో అతని వీడియోస్ అన్ని చూశాను నేను, కాలేజ్ వీడియోస్ అవి అన్ని చూశాను. లైక్ చూసి నేను మెసేజ్ చేశాను అంటే లైక్ నాకు నీట్లో సీట్ రాలేదు ఇక్కడ, ఇంకా కౌన్సిలింగ్ వరకు కూడా వెయిట్ చేసా, సీట్ రాలేదు. సో నేను అబ్రాడ్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి ఇదంతా అని చెప్తే లైక్ సీనియర్ అనే చెప్పారనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు కన్సల్టెంట్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళే ప్రాసెస్ అంతా చేస్తారు, వాళ్ళే కరెక్ట్గా అన్ని దగ్గరుండి చూసుకుంటారు, టెన్షన్ ఏం లేదు, నేను దగ్గరుండి చేపిస్తానని చెప్పారు. సో ఇంకా ఇండియాలో ఉన్నప్పుడే నా దగ్గర లైక్ 3 lakhs తీసుకున్నారు. దేనికి ప్రాసెసింగ్ ఇన్ కన్సల్టెన్సీ ఫీస్ అని చెప్పి 3 lakhs తీసుకున్నారు. వేరే కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరో సమ్ ఎక్స్, ఆ పేరు చెప్పాలనుకోవట్లేదు అసలు. వదిలేండి పాపం, అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు. బట్ కన్సల్టెన్సీలో ఇలా మోసాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే మనం ఈ ఎక్స్పీరియన్స్ మాట్లాడిన దాని వల్ల జనాలు కన్సల్టెన్సీల వాళ్ళ ద్వారా ఇట్లా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే అనే ప్రాసెస్ ని స్టాప్ చేయొచ్చు, బికాస్ మీ జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు లైక్ అక్కడ 3 lakhs పే చేశానా, మళ్ళీ మెడికల్ ఇన్సూరెన్స్ అని ఒక 50K కట్టించుకున్నారు. ఎక్స్ట్రా. అది ఏ దేశానికి కట్టారు ఇంతకీ? కిర్గిస్తాన్ కే ఓ స్టేట్ యూనివర్సిటీకి. ఓ స్టేట్ కే కట్టారా? ఇక్కడ ఏమైందంటే అక్కడ చదువుతున్న సీనియర్ అన్న అండ్ ప్లస్ కాక ఈ కిర్గిస్తాన్ లో ఉన్న లైక్ మన ఇండియాలో ఉన్న కన్సల్టెంట్ వీళ్ళిద్దరు లైక్ ఒకటి. సో ఇంకా అమౌంట్ కట్టించుకున్నారు కదా, లైక్ ఇంకా కట్టాను, నేను అడ్మిషన్ తీసుకున్నాను, కిర్గిస్తాన్కి వెళ్ళిపోయాను. వెళ్ళినాక నాకు అసలు స్టోరీ తెలిసింది ఏంటంటే కాలేజ్ సైడ్ నుంచి ప్రాసెసింగ్ అమౌంట్ అంతా లైక్ ప్రాసెసింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు ఫ్రీగా, మనకి కన్సల్టెంట్స్ ఛార్జెస్ అంటూ ఏం లేవంట అసలు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా వీళ్ళే చేసినట్టు కన్సల్టెంట్స్ ఫీజ్ అని చెప్పి తీసుకున్నారు. లైక్ ఇదంతా నాకు యూనివర్సిటీకి వెళ్ళి నాకు లైక్ నా టీచర్స్ ద్వారా తెలిసింది. అంటే మా ఫ్రెండ్స్ మేము చెప్పుకుంటుంటాం కదా ఎంత పే చేసావు అని. ఇంకా అప్పుడు ఇది అంటే ఆడియన్స్ కి మనం గట్టిగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఓ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఎలాంటి కన్సల్టెంట్స్ లేరు. WCIEC అనేది ఖచ్చితంగా ఓ స్టేట్ యూనివర్సిటీ మాత్రమే అపాయింట్ చేసుకున్నటువంటి సొంత టీము, వీళ్ళే అడ్మిషన్స్ చూసుకుంటారు తప్ప డైరెక్ట్ గా ఎలాంటి కన్సల్టెంట్స్ ద్వారా మీరు ఓ స్టేట్ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి అని మాత్రం మీరు ఆ ట్రాప్ లో పడద్దు. ఆ కన్సల్టెంట్స్ అలా పెట్టినా తెలిసిన అన్న కదా మొత్తం చూసుకుంటారు కదా అని నేను అనుకున్నాను. లైక్ మెయిన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళతో కలిసి అమౌంట్ షేర్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ఖర్చులకి వాళ్ళ ఫీజులకని అలా చేస్తున్నారు. అంటే మనం బతకాలని అనుకోవచ్చు, పక్కన వాడిని ముంచి మనం బతకాలని అనుకోకూడదు కదా. మరి 3 lakhs మళ్ళీ ఇన్సూరెన్స్ కి 50K, ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. అబ్సల్యూట్లీ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఇప్పుడు మనకి ఇలా జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదని యూనివర్సిటీ వాళ్ళు, మన కిర్గిస్తాన్ యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ గా ఆఫీస్ ఒకటి మన బెంజీ సర్కిల్ మోడర్న్ సూపర్ మార్కెట్ దగ్గర ఓపెన్ చేసి అందులో నన్ను ఎండిగా పెట్టారు. సూపర్. అసలు మీరు ఆల్రెడీ కన్సల్టెన్సీ ద్వారా మోసపోయి, అవును, అది ఇతర పిల్లలకి జరగకూడదు అని చెప్పి మీ అమ్మాయి విషయంలో జాగ్రత్త పడుతూ అక్కడికి వెళ్ళి ఇతర పిల్లలందరినీ కూడా మీరు చూసుకోవడం అనేది ఇట్స్ వెరీ 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 గుడ్ స్టెప్ అండి. అసలు సూపర్. అండ్ కమింగ్ టు ది అకాడమిక్ పార్ట్ అండి, మనం కనుక మాట్లాడితే FMGA ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది మ్యాండేటరీ. ఆ FMGA క్లియరెన్స్ కోసం మళ్ళీ స్పెషల్ గా మీ కాలేజ్ లో కోచింగ్ ఇస్తారా? ఒకవేళ మనం ఇప్పటి వరకు ఓ స్టేట్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ రేషియో కనుక చూస్తే FMGA క్లియర్ చేసిన వాళ్ళది ఎంత ఉంది, ఎంత వరకు సక్సెస్ ఉంది? ఇది చెప్పాలంటే ఫస్ట్ వాట్ ఈస్ FMGA ఎగ్జామ్ ఆడియన్స్ కూడా తెలియాలి కాబట్టి అక్కడి నుంచి చెప్తాను. లైక్ ఫస్ట్ WCIC కి ఒక అకాడమీ అనేది ఉంది మా, పేస్ మేకర్ అకాడమీ. ఈ పేస్ మేకర్ అకాడమీ మాకు ఫస్ట్ ఇయర్ నుంచే FMGA క్లాసెస్ చెప్తారు, దాంతో పాటు ప్లాబ్ USMLE ఎగ్జామ్స్ కూడా చెప్తారు. FMGA ఎందుకంటే లైక్ ఇండియాలో సెటిల్ అవ్వాలనుకునే పిల్లలకి FMGA యూస్ అవుతుంది, మళ్ళీ ప్లాబ్ అంటే UKలో సెటిల్ అవ్వాలనుకున్న పిల్లలకి అది యూస్ అవుతుంది, మళ్ళీ USMLE ఏమో US లో సెటిల్ అవ్వాలి అని అనుకునే పిల్లలకి అది యూస్ అవుతుంది. అందుకని ఈ 3 countries ని బేస్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి మాకు కోచింగ్ చెప్తున్నారు. అండ్ ఆ కోచింగ్ కూడా ఎంత క్లియర్ కట్ గా చెప్తారంటే, అంటే లైక్ 3D మోడల్స్ మొత్తం డిజిటల్ దాంట్లో అంతా చూపించి మరి డీప్ గా చెప్తారు. ఇప్పుడు ఏంటంటే లైక్ చెప్పంగానే ఏం అర్థం కాదు, అదంతా విజువల్స్ ఇమేజ్ అంతా వెయ్యాలి, అప్పుడు చాలా స్క్రీన్ స్ప్రే అయినాక అది కట్టింగ్స్ అదంతా అప్పుడే మాకు అది క్లియర్ కట్ గా బ్రెయిన్ లో బికాజ్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్. ఎస్ మ్యామ్. ఇంకా
చాలా బాగా చెప్తారు. ఏంటంటే ఒక్కసారి అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్తారు. మధ్యలో వాళ్ళ క్వెషన్స్ అడుగుతారు. అంటే మాకెంత వర్క్ ఎక్కుతుంది, వీళ్ళు అసలుకి నిజంగా అర్థం అవుతుందా లేకపోతే యాక్ట్ చేస్తున్నారా అని మధ్యలో క్వశ్చన్స్ మరి అడుగుతారు. అంటే So, ఇదంతా student కాలేజ్ అవర్స్ ఏంటంటే- లోనేనా లేకపోతే ఎక్స్ట్రాగా ఉంటుందా? ఎక్స్ట్రాగా ఉంటుంది మ్యామ్. అంటే లైక్ మొత్తం 8 to 5 మార్నింగ్ 8 నుంచి 5 వరకు క్లోజ్ అంతా. దాంట్లోనే ఇది ప్లాన్ చేస్తారు ప్రతి అచ్చా, దాంట్లో. ఓకే. సో మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఉంటుంది. Hmm. అండ్ ఈ ఎఫ్ఎంజీ క్లియరెన్స్ ఎగ్జామ్ కోసం కూడా స్పెషల్ గా Special కోచింగ్ గా అనేది ఫస్ట్ డే చెప్తారు. నుంచే ఇస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఇస్తారు. ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ ఎఫ్ఎంజీ ఇప్పటిదాకా మనం ఏది మాట్లాడినా సరే స్టాటిస్టిక్స్ గా మాట్లాడితే ఎంత ఉంది మీకు రేషియో, పాస్ ఎస్ రేషియో? మ్యామ్. దీంట్లో 2 టైప్ స్టూడెంట్స్ ఉన్నారు. లైక్ బాగా చదవాలి, లైఫ్ లో సెట్ అవ్వాలి, బాగా కష్టపడాలి అనే స్టూడెంట్స్ ఉన్నారు. లైక్ అబ్రాడ్ కదా, దానికి అట్రాక్ట్ అయిపోయి స్నోలో తిరిగి బయట తిరిగి అటు అది చేసి స్నో ఇది ఉంటుందా చేసి అక్కడ ఆ, గట్టిగా? చాలా ఉంటుంది. స్నో Hmm. ఉంటుంది మ్యామ్. బాగుంటుంది. చాలా బాగుంటుంది. క్లైమేట్ కి వచ్చేసరికి మ్యామ్ చాలా సూపర్, నెంబర్ 1 చాలా బాగుంటుంది. ఇంకా అటు దానికి అటు మనం అలవాటైపోతే ఇటు మన ఇండియా మనకి ఇక్కడ కష్టపడతారు. కొంచెం కష్టం అయిపోయింది. క్లైమేట్ బాగుంటుంది, ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తారు అక్కడ. Hmm. నేను వెళ్ళి 2 years అక్కడ ఉన్న ఒక్క యాక్సిడెంట్ చూడలేదు మేము. ఓ ఒక్క నైస్ నైస్. accident. అంటే చాలా సేఫ్ ప్లేస్ అని కూడా చాలా ఆలోచించవచ్చు. సేఫ్ ప్లేస్. అమ్మాయిలు చక్కగా మామూలుగా నైట్ పూట 10-11 మనం ఇటువైపు తిరగాలంటే భయం ఏమవుతుందా అని. కానీ అటువైపు ఒక అమ్మాయి వెళ్ళి మెడిసిన్ అయి తెచ్చుకోవటానికి కానీ ఏదన్నా అవసరం ఉంటే అంటే వెళ్ళి క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది Zero అన్నమాట. అవును, zero. జీరో Hmm. జీరో అస్సలు మా ప్రతి జోలికే వీధికి రారు. ప్రతి వీధికి సీసీ ఉంటుంది. ప్రతి సేఫ్ line కి. కంట్రీ. సేఫ్ safe. కంట్రీ. ఓకే. వేల మంది చదువుకొని అటువైపు చక్కగా డిగ్రీలు తీసుకొని ఇండియాకి వచ్చి సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నైస్. చాలా మంది. సో మేడం మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఓ స్టేట్ యూనివర్సిటీకి అడ్మిషన్స్ కావాలి అని అనుకుంటే స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అంటే ఇంటెక్ స్టూడెంట్స్ ది ఎప్పుడు జరుగుతుంది యూనివర్సిటీ కోసం? మామూలుగా అడ్మిషన్లు అనేది జూన్ నుంచి స్టార్ట్ అవుతాయండి. జూన్, జూలై, ఆగస్టు వరకు చేసుకోవచ్చు. సెప్టెంబర్ అటు కాలేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఓపెన్ అయినాక ఇక మేము ఇప్పుడు ఎన్నైతే అడ్మిషన్లు అవుతాయో ఇక్కడ వాళ్ళని తీసుకొని మేము వెళ్తాము. అచ్చా, అందరూ Students కలిసి తో వెళ్తారు పాటు అన్నమాట. నేను ఉంటాను అక్కడ. అయితే మెయిన్ ఇంటెక్ సెప్టెంబర్ ఇంటెక్, ఫస్ట్ ఇంటెక్. ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అవుతూ ఉంటాయి మన ఇండియాలో. కొంతమంది సీట్ వచ్చిన వాళ్ళు మాకు ఫ్రీ సీట్ వస్తుందేమో, బీకెట్ లో వస్తుందేమో అని వెయిట్ చేస్తారు step by ఫస్ట్ step, రౌండ్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ స్టెప్ బై అవుతుంది కదా. స్టెప్ కౌన్సిలింగ్ wait అవుతూ చేస్తారు. ఉంటాయి. అలా Yeah. వెయిట్ చేసి అప్పటికి వాళ్ళకి ఫ్రీ సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి ఇంకా మనం ఇంకొక ఇయర్ ఇంకో లాంగ్ టర్మ్ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా ఫిబ్రవరి ఇంటికి కూడా చాలా మంది స్టూడెంట్స్ మన ఇండియా నుంచి వస్తారు. మరి అప్పటికి సెప్టెంబర్ కి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతే పర్లేదా ఫిబ్రవరి మ్యామ్, వరకు? అంటే ఇది 2 parts మ్యామ్. సెప్టెంబర్ ఇంటేక్ అంటే ఇంకా ఆ బ్యాచ్ వేరు, అచ్చా, ఫిబ్రవరి ఇంటేక్ ఈ బ్యాచ్ బ్యాచ్ వేరు. అలా 2 Okay. బ్యాచెస్ గా జరుగుతాయి. నైస్ నైస్. సో వీళ్ళు వచ్చి దీంట్లో కలవరు, వాళ్ళకి సపరేట్ మాకు సపరేట్ 2 బ్యాచెస్ కింద రన్ అవుతాయి. ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా స్టూడెంట్స్ ముందుకు వచ్చి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎవరికి కాంటాక్ట్ చేయాలి? డీటెయిల్స్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? ఏం చెప్తారు చూసే ఆడియన్స్ కి? మీకు ఓ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్ వాళ్ళే, లైక్ డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళే మాకు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు విజయవాడలో, నియర్ టు ద బెన్ సర్కిల్, మోడర్న్ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్. మీకు అడ్మిషన్ కావాలంటే అప్రోచ్ అవ్వండి, వెళ్ళండి, ప్రాసెస్ అంతా తెలుసుకోండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. అండ్ ఇది అడ్మిషన్ అనేది డైరెక్ట్ యూనివర్సిటీకి అవుతుంది. ఇక్కడ సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ ఎవ్వరు లేరు. డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళే మీకు అడ్మిషన్ తీసుకుంటున్నారు. పర్ఫెక్ట్. సో విన్నారు కదండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. డైరెక్ట్గా యూనివర్సిటీ అపాయింట్ చేసినటువంటి WCIEC గ్రూప్ ఈ కన్సల్టెంట్స్ వీళ్ళే ఉన్నారు. వీళ్ళు డైరెక్ట్లీ అపాయింటెడ్ బై ది యూనివర్సిటీ. మధ్యలో ఎలాంటి సెకండ్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు లేరు. మీరే యూనివర్సిటీ గురించి వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ మీ పిల్లల్ని, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని సేఫ్గా కిర్గిస్తాన్ పంపించవచ్చు. ఓ స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి అండ్ ఆల్ ద వెరీ థ్యాంక్ యూ బెస్ట్. మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. The International Medical Faculty of Osh State University brings together a network of leading experts in science and medicine. Whether you are a healthcare professional or simply a curious student eager to expand your knowledge, you can become part of a large community of Osh State University, no matter where you are.
Join a community committed to promoting health and well-being for all in an inclusive environment that fosters learning and discovery. The world needs innovative healthcare professionals, and you can become one of them. Are you ready to make an impact and accelerate your personal and professional growth? Now is the perfect time to study at the International Medical Faculty, which offers programs at 3 levels: bachelor's, master's, and PhD. Our faculty meets all the requirements of the modern world. Osh State University ranks among the leading universities in Kyrgyzstan in terms of educational quality. Students are trained in 2 main fields, medicine and dentistry. We also offer master's programs in nutrition and public health, as well as PhD programs in medicine, public health, and pharmacy. The faculty consists of 9 departments, each contributing to high-quality education and specialist training. The teaching staff includes 111 candidates and doctors of medical sciences, which confirms a high level of academic preparation. Thanks to the quality of teaching, the number of applications continues to grow, and currently more than 3,500 students are enrolled in the faculty, 95% of whom study in English. It is worth noting that the number of students successfully passing the Medical Council of India exam increases every year. In 2024, this figure reached 50%, a significant achievement for our faculty. Our clinical center and the International Medical Faculty are located in one of the most beautiful and environmentally clean areas of the city. Hundreds of patients are treated here and saved here daily. The university hospital is equipped with modern diagnostic devices, allowing us to provide medical services at a high level. Today, our university confidently holds leading positions in the region and throughout the country. Osh State University, International Medical Faculty. Education for the future.